ఈ పిన్ని. చెరుకుపల్లి అనే ఊళ్ళో బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్న ప్రవీణ్ అనే అతనుంటాడు. ప్రవీణ్ చాలా మంచోడు. అందరితో బాగా కలిసిపోతాడు. ప్రవీణ్ భార్య కూతురు పుట్టిన కొద్ది రోజులకే అనారోగ్యంతో చనిపోవటంతో కూతురికి తల్లి తండ్రి అన్నీ కూడా తానే అయి చూసుకుంటాడు ప్రవీణ్. కూతురు పేరు హరిణి. ప్రవీణ్ వంట చేస్తూ ఉంటాడు. కూతురు హరిణి స్నానం చేసి దువ్వెన తీసుకుని తండ్రి దగ్గరికి వస్తుంది. డాడీ, నీదే లేటు. త్వరగా జడ వేస్తే స్కూల్కి బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఉండరా తల్లి, పప్పు తాలింపేసి జడేస్తాను. ఈరోజు కూడా పప్పేనా? అవునరా బుజ్జి, పప్పు తింటే బలం వస్తుంది. రోజు పప్పు తినాలంటే బోర్ కొడుతుంది నాన్న. వేరే కూర ఏదైనా చేయొచ్చు కదా. వేరే కూరలు నాకు చేయటం రావు కదరా, చిన్నగా నేర్చుకుంటానులే అని పప్పు తాలింపు వేసి కూతురికి జడవేస్తూ ఉంటాడు. నాన్న, నువ్వు రోజు ఒకేలా వేస్తున్నావు జడ. నా ఫ్రెండ్స్ నా జడని చూసి ఎగతాళి చేస్తూ నవ్వుకుంటున్నారు తెలుసా? మరేం చేయనురా బుజ్జి, నాకిలాగే వచ్చు. మన పక్కింటి వేద వాళ్ళ మమ్మీ తనకి రోజుకో మోడల్ జడ వేస్తుంది. వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి అన్ని రకాల జల్లు వేయటం వాళ్ళకొచ్చు, కానీ నేనలా కాదు కదా. అయితే ఒక పని చెయ్యి నాన్న, నువ్వు ఆ ఆంటీ దగ్గర నేర్చుకో. ఆ మాటకు ప్రవీణ్ నవ్వుతాడు. సర్లే, అలాగే నేర్చుకుంటానులే, స్కూల్ టైం అవుతుంది పద అని స్కూటీపై స్కూల్కి బయలుదేరుతారు ప్రవీణ్ హరిణి. మరోపక్క ప్రవీణ్ ఊరి ప్రక్కనే ఉన్న మరో ఊళ్ళో చిన్నపాటి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వంశీ, అతని భార్య హేమ, కూతురు శ్రీయ ఉంటారు. వీళ్లతో పాటుగా ఆ ఇంట్లో వంశీ చెల్లెలైన మల్లీశ్వరి కూడా అన్నా వదినలతో కలిసి ఉంటుంది. హేమ ఇంట్లోని టైలరింగ్ చేస్తూ ఉంటుంది. అమ్మా మల్లీశ్వరి, ఏంటన్నయ్యా? ఈరోజు నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి. నువ్వు స్కూల్కి వెళ్ళేదారిలో ఈ కరెంటు బిల్లు కొంచెం కట్టేయమ్మా. అలాగే అన్నయ్య. మల్లీశ్వరి డిగ్రీ పూర్తి చేసి తను అన్నా వదినలకు భారం కాకూడదని ఇంటి దగ్గరలోని ఒక ప్రైవేట్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ఏవండి, వచ్చే ఆదివారం మన బంధువుల పెళ్లికి రమ్మని ఆహ్వానించారు కదా. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకొని రండి. వచ్చే సంపాదన మొత్తం ఇలా పెళ్లిళ్ళకి పేరెంటాలకి ఖర్చయిపోతుంది. మరి తప్పదు కదా, ఒట్టి చేతులతో వెళ్తే తిట్టుకుంటారు. సర్లే, అలాగే తీసుకొస్తాను. స్కూటీ దిగిన హరిణి బాయ్ డాడీ అని చెప్పి వస్తూ ఉండగా, హే హరిణి, ఈరోజు కూడా అలా సేమ్ జడ వేసుకొచ్చావా అని వేద పకపక నవ్వుతుంది. హరిణి మొహం చిన్నబుచ్చుకుంటుంది. కూతురుని అలా చూసి ప్రవీణ్ కొంచెం బాధపడతాడు. అప్పుడే అక్కడికొచ్చిన టీచర్ మల్లీశ్వరి, వేద, తప్పు, అలా ఎగతాళి చేయకూడదు. తను నీ క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్ కూడా కదా. సారీ టీచర్. సారీ నాకు కాదు, హరిణికి చెప్పు. సారీ హరిణి, ఇంకెప్పుడు అలా ఎగతాళి చెయ్యనులే. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రవీణ్. హరిణి, నీ జడ నిజంగా చాలా బాగుంది. మీ అమ్మ బాగా వేసింది. మా అమ్మ కాదు టీచర్, మా డాడీ వేశారు. మా అమ్మ లేదు, చనిపోయింది. ఓహ్ అలాగా, సారీ హరిణి. ఇట్స్ ఆల్ రైట్ టీచర్ అని ఇద్దరూ క్లాస్కి వెళ్ళిపోతారు. హేమ వాళ్ల వీధిలో ఉండే స్వప్న, హేమా, ఈ చీరకు కొంచెం లైనింగ్ వేయ్. స్వప్న హేమ చీరని పరీక్షిస్తూ, ఎక్కడ కొన్నావు ఈ చీర? చాలా బాగుంది. ఊర్లోకొచ్చే మూటల వాళ్ళ దగ్గర కొన్నానులే. ఆ చీర సంగతి అలా ఉంచి నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటో అడుగు. ఇంకా ఎన్నాళ్ళని మీ ఆడపడుచుని ఇంట్లోనే ఉంచుకుంటావు? పెళ్లి చేసి పంపివా ఏమిటి? చెయ్యాలని నాకు ఉంది. సంబంధం కుదిరితేనే కదా. ఎవరు చూసినా సరే లక్షల లక్షల కట్నాలు అడుగుతున్నారు. అలాగని చెప్పి పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచుకుంటావా ఏంటి? నాకు మళ్ళీ అదొక బరువా? ఎప్పుడెప్పుడు దించుకుందామని ఎదురు చూస్తున్నా. మా ఆయనేమో సంపాదించింది మొత్తం చెల్లెలకే కట్నంగా ఇచ్చి మంచి సంబంధం చేయాలని చూస్తున్నాడు. అంతా దానికే ఇస్తే నేను నా కూతురు ఏమైపోవాలి? నీ బాధలో కూడా న్యాయం ఉందిలే. అందుకే తక్కువ కట్నం తీసుకునే సంబంధం ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాను. అలాంటి అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకో. అలాగే చెప్తాలే. కూతురుని స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంటికొస్తాడు ప్రవీణ్. బయట ఊడుస్తున్న మంగ, ఏమయ్యా ప్రవీణు, పని మొత్తం అయ్యిందా? అయిందొదినా. ఎందుకయ్యా నీకీ కష్టాలు చెప్పు. ఆ చప్పిడి కూడు తినే బదులు ఇంకో పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి అన్ని పనులు చేసి పెడుతుంది కదా. నువ్వు చెప్పింది బాగానే ఉందొదినా, కానీ ఆ వచ్చే అమ్మాయి నా కూతుర్ని తన కూతురిలాగా ప్రేమగా చూసుకుంటుందో లేదో అని చిన్న భయం. చుట్టుపక్కల జరిగేవి చూస్తూనే ఉన్నాం కదా.
తీరా పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి కూడా నా కూతురిని పట్టించుకోకపోతే ఇక నేను పెళ్లి చేసుకునే ఉపయోగం ఏముంటుంది? అందరూ అలా ఉండరు లేవయ్యా. నీలాంటి మంచోడికి నువ్వు అనుకున్నట్టు మంచి అమ్మాయి దొరుకుతుంది. నిన్ను నీ కూతుర్ని బాగా చూసుకుంటుందిలే. నా కోసం కాకపోయినా నా కూతురు కోసమైనా రెండో పెళ్లి చేసుకోవాలని ఉందదినా. పెద్దయ్యే కొద్దీ నా కూతురికి తల్లి అవసరం చాలా ఉంటుంది. నీ నోటి పుణ్యాన అలాంటి అమ్మాయి దొరికితే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పు? పని మీద బ్యాంకుకు వస్తుంది మల్లీశ్వరి. ఆమెను చూసిన ప్రవీణ్, నమస్తే అండి, మీరేంటిక్కడ? సారీ అండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. నేను మీకు తెలుసా? మీరు నాకు తెలుసండి, కానీ నేను మీకు తెలియదులేండి అని విషయం వివరిస్తాడు ప్రవీణ్. ఓహ్, మీరు హరిణి ఫాదరా? చెప్పండి, ఏం పని మీద వచ్చారు? కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలండి. అలాగా, మీరలా కూర్చోండి, నేను చేసి పెడతాను అని తనకి అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తాడు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. మల్లీశ్వరి వెళ్ళిపోతుంది. ఒకరోజు స్కూటీపై ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న ప్రవీణ్ని చూసి పెళ్ళిళ్ళ పేరయ్యా, ప్రవీణు, నీ కోసం ఒక మంచి సంబంధం తెచ్చానయ్యా, కట్నం గట్టిగా ఇస్తారు. రెండో పెళ్లివాడికి కూడా ఇంత గిరాకీ ఉందా మార్కెట్లో? అందరికీ కాదులేవయ్యా, నీలాంటి మంచివాడికి మాత్రమే గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. సర్లేండి, వివరాలు చెప్పండి. ఒక్కతే కూతురు, బాగా ఆస్తిపరులు, మంచివాడు, వాళ్ళు చెప్పినట్టు వినేవాడు కావాలని చూస్తున్నారు. అలాంటి మంచబ్బాయిలు ఈ కాలంలో కరువైపోయారు. పైగా మీరు ఇల్లరికం కోరుకుంటున్నారు, కష్టమని వాళ్ళకి జవాబిచ్చాను. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు పేరయ్య గారు? అబ్బా, పూర్తిగా వినండి. సరే, దానికి వాళ్ళేమన్నారో చెప్పండి. ఇంత పెద్ద ప్రపంచంలో అలాంటి మంచబ్బాయి ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటాడు, కాస్త గుర్తు తెచ్చుకోండి అనటంతో అప్పుడు వాళ్ళతో నేను ఇలా అన్నాను, నేను మీరు కోరుకునే అబ్బాయి ఉన్నాడు, కానీ అతనికి ఇది రెండో పెళ్ళి అని వివరం మొత్తం చెప్పాను. అది విని, అబ్బాయి ఇంత మంచివాడైనప్పుడు రెండో పెళ్ళి అయితేనేమిటి, మాకిష్టమే అని వాళ్ళు ఒప్పుకున్నారు. నేను ఇలరికం పోతే నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు? నీ కూతుర్ని ఏదైనా ఆశ్రమంలో చేర్పించు, అప్పుడప్పుడు వెళ్ళి నువ్వు చూసొస్తూ ఉండు. మీకు కాస్తైనా బుద్ధుందా పేరయ్య గారు? నేను పెళ్లి చేసుకునేదే నా కూతురి కోసం. అలాంటిది నా కూతుర్ని ఆశ్రమాల్లో అనాథగా వదిలేసి నా సుఖం నన్ను చూసుకోమని చెప్తున్నారా? అది కాదయ్యా ప్రవీణు, నేను చెప్పేది కాస్త విను. చెప్పింది చాలే, ఇక ఊరుకోండి. ఇలాంటి సంబంధం ఎప్పుడు నా దగ్గరికి తీసుకురాకండి. నా కూతుర్ని కూడా తన కూతురులా చూసుకునే అమ్మాయి అయితేనే చేసుకుంటాను అని తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు ప్రవీణ్. మీ చెల్లెలికి ఎలాంటి సంబంధం కావాలో, ఏమాత్రం కట్నం ఇస్తారో వివరాలు చెప్తే దానికి తగ్గ సంబంధం చూసి పెడతాను. మా ఆడపడిచి పేరు మీద వాళ్ళ అమ్మా నాన్న తన పేరు పెట్టిన కొద్దిపాటి పొలం ఉంది, దాన్నే కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తాం. పెళ్లి ఖర్చులకి అబ్బాయికి క్యాష్ ఎంతవరకు ఇస్తారేమిటి? ఇక అలాంటివి ఇవ్వం. వంశీ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. అదేమిటమ్మా, ఈ రోజుల్లో ఇంత తక్కువ కట్నం తీసుకొని పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఎవ్వరూ లేరు, ఒక్క రెండో పెళ్లివాడు తప్ప. ఆ అబ్బాయి మంచోడు కావాలి కానీ రెండో పెళ్లివాడు అయితే ఏంటంటా? హేమా, ఏం మాట్లాడుతున్నావు? చూడండి పేరయ్య గారు, మీరేం అనుకోకపోతే ఇలాంటి రెండో పెళ్లి సంబంధాల గురించి కాకుండా మా స్తోమతికి తగ్గ సంబంధం ఏదైనా ఉన్నప్పుడు చెప్పండి. సరే బాబు, అలాంటి సంబంధం నా దృష్టికి వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాను, మరి నేను ఇక వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతాడు పేరయ్య. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన ప్రవీణ్తో తన గదిలో ఇలా అంటుంది హేమ. ఏంటండి మీ ఉద్దేశం? ఎన్నెల్లని మీ చెల్లికి పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచుకుంటారు? అందుకే కదా పేరయ్యని రమ్మంది. రమ్మన్నారు, కానీ అతను చెప్పిన సంబంధానికి ఒప్పుకుంటే సరిపోయేది కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? అతను చెప్పబోయే రెండో పెళ్లివాడి సంబంధం ఒప్పుకొని నా చెల్లికి అన్యాయం చేయమంటావా? చేస్తే తప్పే ఉంది. అయినా లక్షల కట్నాలు ఇచ్చి నీ చెల్లెలు పెళ్లి చేసి పంపిస్తే రేపు నా పరిస్థితి, నా కూతురి పరిస్థితి ఏమిటి? నువ్వేమైనా అనుకో, రెండో పెళ్లివాడికిచ్చి నా చెల్లెలి జీవితాన్ని నేను పాడు చేయలేను. అలాగైతే నేను నా కూతురు ఎన్నుయోగయో చూసుకోవాలి. తన పెళ్లి కారణంగా అన్నా వదినలు అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండటం చూసి తను కూడా ఈ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది మల్లీశ్వరి. మరునాడు ఉదయం పెళ్లిళ్ల పేరయ్య మళ్ళీ వంశీ ఇంటికొస్తాడు. ఏంటి పేరయ్య గారు, ఒక్కరోజులోనే మాకు తగ్గ సంబంధం దొరికేసిందా? వెంటనే వచ్చారు. అదేమీ లేదు వంశీ గారు, నిన్న రాత్రి మీ చెల్లెలు మల్లీశ్వరి ఫోన్ చేసి మాట్లాడే పనుంది, ఇంటికి రండి అని చెప్పింది, అందుకే వచ్చాను. మల్లీశ్వరి, నువ్వు రమ్మన్నావా? ఎందుకమ్మా? అవునన్నయ్య, నేనే రమ్మన్నాను. నా పెళ్లి కారణంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరయ్య గారు చెప్పినట్టు రెండో పెళ్లి సంబంధమైనా నాకు అభ్యంతరం లేదన్నయ్య. అమ్మ మల్లీశ్వరి,
ఏంటి ఈ ఆలోచన? అవునన్నయ్య, మొదటి పెళ్లివాడైనా మంచివాడు కాకపోతే ఉపయోగం ఏముంది? రెండో పెళ్లివాడైనా అర్థం చేసుకునేవాడైతే అంతకంటే సంతోషం ఇంకేముంది? అని అనటంతో వంశీ కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ అమ్మాయి కూడా ఒప్పేసుకుంది. ఇక ఆలస్యం వద్దు. అలాంటి సంబంధం ఏదైనా ఉంటే చూపించండి పేరయ్య గారు. లేకనే తల్లి, చాలా మంచి సంబంధం ఉంది. అబ్బాయి చాలా మంచివాడు. బ్యాంకులో క్లర్కుగా పనిచేస్తున్నాడు. అతనికి ఒక 7 సంవత్సరాల కూతురు కూడా ఉంది అని అతని వివరాలు మొత్తం చెప్పి ఫోటో చూపిస్తాడు పేరయ్య. అతన్ని చూసిన మల్లీశ్వరి ఓ, ఈయన హరిణి వాళ్ళ డాడీ ప్రవీణ్ గారు కదా అని అనుకుంటుంది. ఆ అబ్బాయి బాగున్నాడు. వెంటనే పెళ్లి చూపులకి ఏర్పాటు చేయండి అని అంటుంది హేమ. బంగారు తల్లి, నీకు త్వరలో పిన్నిని తీసుకురాబోతున్నాను. ఈ ఫోటో చూపించి హరిణిని సర్ప్రైజ్ చెయ్యాలి అనుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు ప్రవీణ్. ఈలోగా ఆడుకోవటానికి బయటకు వెళ్లిన హరిణి ఇంటికొస్తూ ఉంటే ఆ పక్క ఇళ్లల్లో ఉండే ఒక ఆమె అయిన భాగ్యం ఏంటి హరిణి, త్వరలో నీకు పిన్ని రాబోతుందంట కదా? ఆ మాటకు ఆ పక్కనే ఉన్న కావేరి వస్తే మాత్రం సవితల్లి కన్నతల్లవుతుందా చెప్పు భాగ్యం. కనీసం ఇప్పుడు దాకా వాళ్ళ నాన్న ప్రేమైనా దక్కింది. ఆ కాస్త ప్రేమ పెళ్ళయ్యాక వచ్చిన కొత్త పిల్ల మీద వెళ్ళిపోతుంది. తర్వాత హరిణిని పట్టించుకుంటాడా? వీళ్ళ మాటలు విన్న హరిణికి మనసులో అనుమానం మొదలవుతుంది. కోపంగా ఇంటికొస్తుంది. అది గమనించని ప్రవీణ్ హరిణితో ఇలా అంటాడు. హరిణి, నీకో సర్ప్రైజ్. త్వరలోనే నీకు అమ్మ రాబోతుంది. తన ఫోటో చూపించినా అని ఫోటో చూపిస్తాడు ప్రవీణ్. ఆశ్చర్యంతో హరిణి, మా టీచరా? అవును, నీకు నచ్చిందా? లేదు, నాకు నచ్చలేదు అని ఫోటో చించేస్తుంది హరిణి. ప్రవీణ్ ఆశ్చర్యపోతాడు. ఇదే విషయం పక్కింటి మంగకి చెప్తాడు ప్రవీణ్. చిన్న పిల్లకి దానికి ఇవన్నీ ఏం తెలుసు? తర్వాత తనే తెలుసుకుంటదిలే ప్రవీణు. నువ్వేమీ ఆలోచించకుండా పెళ్లి చేసుకో. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? అంటూ సిగ్గుపడుతుంది మల్లీశ్వరి. మిమ్మల్ని చూసుకోవటానికి పెళ్లి చూపులకి రమ్మని చెప్పారు. కానీ అలా రావటం నాకెందుకో ఇష్టం లేదు. మీ మంచితనం గురించి నాకు తెలుసు కదా. నా నుంచి ఒకే ఒక్క రిక్వెస్ట్. ఏంటో చెప్పండి. నా కూతుర్ని మీ కూతుర్లా చూసుకోవాలి. అది మీకు ఇష్టమైతేనే, అలాగే మీ అన్నా వదినలు అంగీకరిస్తే పెళ్లి చూపులు లేకుండానే పెళ్లి చేసేసుకుందాం. అలాగే, మీరు కోరుకున్నట్టే హరిని నా కన్ను కూతుర్లా చూసుకుంటాను. మీరేమీ ఆ విషయంలో సందేహపడొద్దు అని మల్లీశ్వరి చెప్పటంతో ప్రవీణ్ కూడా ఆనందపడతారు. అనుకున్న విధంగా వంశీ, హేమ మంచి ముహూర్తం చూపించి ప్రవీణ్ మల్లేశ్వరిల వివాహం జరిపిస్తారు. తన కన్న తల్లి స్థానంలోకి మరొక ఆమె రావటం తట్టుకోలేని హరిణి మల్లీశ్వరి పట్ల ఇష్టం లేకుండా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చి